చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, Hi, Dad. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. Welcome back to the channel. తంచిక నిషిక, Shika. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆ? ఎక్కడికి తంచిక? Market. మార్కెట్కా? నువ్వు చెప్పు నిషిక. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Like, share, subscribe, కామెంట్ చేయాలి. చెప్పు, కామెంట్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. అదన్నమాట. ఇప్పుడు మేమైతే మార్కెట్కి వెళ్తున్నాము. ఇక్కడ మేము ఉండే ప్లేస్లో అయితే ఫ్రైడే మార్కెట్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు నైట్ టైం 7 అయ్యింది. మేమైతే మార్కెట్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినాము. నువ్వు కనిపించట్లేదా? కనిపించావా ఇప్పుడు? ఓకేనా? మేము కూరగాయలు తేయడానికి అయితే ఈ బ్యాగ్ అయితే తీసుకొని వెళ్తున్నాము. ఇంకా ఒక చిన్న వాటర్ బాటిల్ కూడా, ఎందుకంటే మార్కెట్కి వెళ్ళగానే మా వాళ్ళకి వాటర్ కావాలి, అందుకని మేము వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్తున్నాను. వెళ్దామా? ఇంకా నడవండి, చెప్పులు వేసుకొని. మేము ఇప్పుడైతే మెట్ల మీద నుంచి కిందకి దిగుతున్నాము. ఇక్కడ ఎదురుగా కనిపించే రోడ్డే అనమాట. ఈ రోడ్లోనే మేము మార్కెట్కి వెళ్తాము. ఇక్కడ ఇలా స్ట్రైట్గా, ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్లో తిరిగితే మార్కెట్ అనమాట. ఈ రోడ్డే, ఈ రోడ్లో నుంచే వెళ్తాం మేము ఇప్పుడు మార్కెట్కి. నడవండి. చూడండి మా వాళ్ళు ఇద్దరు ఎలా నడుస్తున్నారో చేతులు పట్టుకొని. ఎక్కడికన్నా వెళ్దామంటే చాలు, మామూలుగా హుషారుగా ఉండరు వీళ్ళిద్దరు. ఇప్పుడు మార్కెట్ రోడ్డుకి అయితే వచ్చేసాము. అక్కడ కనిపిస్తున్న లైటింగ్సే అనమాట మార్కెట్, అక్కడే అనమాట. ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాము. ఈ మార్కెట్లో అయితే అన్ని రకాల కూరగాయలు, ఫ్రూట్స్, ఆకుకూరలు అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, అన్నీ ఇవి కిరాణా సామాను. కిరాణా సామాన్ కూడా అన్ని కవర్లో ప్యాకింగ్ చేసుకొని అమ్ముతారు. ఎంత అంకుల్? ఓకే, కిలో 20 అంట, 2 కిలోలు 30 అంట. నడవండి నడవండి, నేనేమా నడవండి, సైడ్కి నడవండి. చూడండి ఎంతమంది జనం ఉన్నారో. ఇక్కడ నడవడానికి కూడా చాలా కష్టంగా ఉండిద్ది అనమాట ఈ మార్కెట్లో. మా పిల్లలిద్దరిని ఇంటికాడ ఉండమంటేనేమో కాదు, మేము కూడా వస్తామని ఏడ్చారు. చూడండి ఇక్కడ కూరగాయలు అన్ని రకాలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇక్కడ చూడండి కవర్లలో కట్టి పెట్టారు కూరగాయలు. అవైతే కవర్ 10 రూపీస్ అనమాట. ఇదిగోండి ఇక్కడ బజ్జీ, సమోసా, జిలేబీ అమ్ముతారనమాట. ఇక్కడ బజ్జీలు అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. ఇక్కడ బాస్కెట్స్లో పెట్టిన కూరగాయలు కూడా 10 రూపాయలు, 20 రూపాయలు అని అమ్ముతారనమాట. అవి కొంచెం అంత బాగోవు. వీళ్ళు బాగోని కూరగాయలను ఏం చేస్తారంటే ఇలా కవర్లలో కట్టి 10 రూపీస్కి అలా అమ్ముతారనమాట. ఇక్కడ చూడండి మెంతికూర, పాలకూర, తోటకూర అన్ని ఆకుకూరలు ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇవన్నీ మసాలా దినుసులు అనమాట. ఇక్కడ ఏ ప్యాకెట్ అయినా 5 రూపీస్ అనమాట. ఇవి స్ట్రాబెర్రీ 2 ప్యాకెట్స్ 50 రూపీస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అనమాట. మా తంచిక అది కావాలి, స్ట్రాబెర్రీ కావాలి అని ఏడుస్తుంది. ఇక్కడ చూడండి ఇది చిన్న ఫ్యాన్సీ స్టోర్ లాగా అనమాట. హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, ఇయర్ రింగ్స్, స్టిక్కర్స్, బ్యాంగిల్స్ అన్నీ చాలా దొరుకుతాయి అనమాట ఇక్కడ. ఏంటిది కొనిస్తాను. మేమైతే ఇప్పటి వరకు అసలు కూరగాయలే కొనలేదు. మార్కెట్కి అయితే వచ్చాము.
మేమైతే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకుంటూ వెళ్తాం అనమాట. కూరగాయలు ఎక్కడ ఫ్రెష్గా ఉన్నాయి, ఎక్కడ రేట్లు ఎలా ఉన్నాయని చూసుకుంటూ వెళ్ళి లాస్ట్లో వచ్చేటప్పుడు కూరగాయలు కొంటాం అనమాట. ఇప్పుడైతే ఇక్కడ టమాటాలు ఫ్రెష్గా ఉన్నాయి. నేను ఇప్పుడు ఇక్కడైతే టమాటాలు అయితే తీసుకుంటున్నాను. ఇవి ఫ్రెష్గా గట్టిగా బాగున్నాయి. ఎట్లా ములక్కాయలు ఎట్లాంటి 20 రూపాయల. అయినాయా 2 కిలోలు అయినాయా? పచ్చిమిర్చి ఎట్లా ఆంటీ? అర్ధ కిలో 30. నేను ఇప్పుడు ఇక్కడ క్యారెట్ తీసుకుంటున్నాను అనమాట. నేను క్యారెట్ అయితే ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. సాంబార్లో, పునుగులలో వాటిల్లో వేయడానికి. మా పిల్లలు మామూలుగా తినమంటే తినరు, ఇలాగన్నా తింటారని నేను సాంబార్లో వేస్తాను అనమాట. అంటే ఈ అర్ధ కిలో అవుతాయా? ఇగోండి అవి అర్ధ కిలో. అర్ధ కిలో 30. చిక్కుడుకాయ అర్ధ కిలో 30. సైడ్కి ఉండండి నాన్న. ఈ చిక్కుడుకాయ ఎంత ఆంటీ? 2 సేమేనా? మీరు ఏది తీసుకున్నారా ఆంటీ? ఇదా? ఏది మంచిది? ఎంత? అర్ధ కిలో 30. పచ్చిమిర్చి సరే, పచ్చిమిర్చి కూడా 30కి వేయరా? ఇది కాదు, ఇది కారం ఎక్కువ సరే అదే వేయండి అయితే. వేయండి అది. అర్ధ కిలో ఎంత? 60 కదా. 2-3 రకాల కూరగాయలు తీసుకున్నాను. బ్యాగ్ సగం కూడా నిండలేదు ఇంకా. ఇక్కడ పనసతొనలు కూడా అమ్ముతున్నారు. ఇక్కడ నాతో వచ్చిన ఆంటీ కొత్తిమీర, పుదీనా తీసుకుంటున్నారు అనమాట. నేనైతే ఈసారి తీసుకోవట్లేదు, నాకు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయన్నమాట. అంకుల్ బెండకాయ ఎట్లా? ఇది పల్లీలు ఎట్లా? పల్లీలు 100 కిలోనా? మేము ఇక్కడ ఫ్లేవర్స్ తీసుకుంటున్నాము. అయితే మా తనిష్క లిష్కకి ఆ షాప్ అతను అయితే ఒక్కొక్క ఫ్లేవర్ ఇచ్చాడనమాట. అతనేమో వీళ్ళతో మాట్లాడుతుంటే వీళ్ళేమో అతను ఏం మాట్లాడినా ఆన్సర్ చెప్పట్లేదు, సైలెంట్గా నుంచున్నారు. ఫ్లేవర్ ఇచ్చే కదా తల్లో పెట్టుకోండి అంటున్నాడు అతను. వీళ్ళేమో ఫ్లేవర్ పట్టుకొని అలాగే నుంచున్నారు. చూడు అక్కడ డాడీ వెళ్తుంది చూడు. లిష్క లే, స్లోగా వెళ్ళగో, స్లోగా వెళ్ళండి, వెహికల్స్ చూసి వెళ్ళండి. అగో డాడీ. ఏ లిషిక స్లోగా వెళ్ళు, తనిష్కెళ్ళు. నేను కొన్ని కూరగాయలు తీసుకొని రిటర్న్ వస్తుంటే తనిష్క వాళ్ళ డాడీ వచ్చారనమాట. ఇంకా వీళ్ళిద్దరూ బండి ఎక్కేశారు. వాళ్ళ డాడీ కూరగాయల బ్యాగ్ కూడా తీసుకొని వెళ్ళారనమాట. నన్ను అయితే ఫ్రూట్స్ తీసుకొని రమ్మని చెప్పారు. వాళ్ళు వెళ్తున్నారు. గ్రేప్స్ ఎట్లా? ఇయ్యవా? కిలో ఇవ్వండి. వద్దు వద్దు. ఫ్రెండ్స్, మేమైతే ఇంటికి వచ్చేసాము.
ఇప్పుడైతే మేము మార్కెట్లో ఏమేమి కొన్నామో కూరగాయలు అన్నీ చూపిస్తాను. ఏంటి తచ్చిక ఇవేంటి తచ్చిక? ఇవి ఇది ఓకే. ఇది ఫ్లవర్స్. రేపు పూజ సాటర్డే కదా రేపు, అందుకని పూజ చేయడానికి తెచ్చుకున్నాను ఈ ఫ్లవర్స్. ఇంకా లెమన్స్ తెచ్చుకున్నాము. ఇవి దొండకాయలు. ఇవి వెరీ గుడ్. ఏంటి లిష్కా? ఇవి చిక్కుడుకాయ. ఇది అది చిక్కుడుకాయ కదా నాన్న. ఇది పచ్చిమిర్చి. కారం అంటుకోవద్దు. ఇది ఇది టమాటో. అంతే ఫినిష్. ఇంకోటి వాటర్ బాటిల్ ఫినిష్. ఖాళీ. ఇవన్నమాట మేము తెచ్చుకున్న కూరగాయలు. ఇంకా మాకైతే ఆల్రెడీ ఇంట్లో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఉన్నాయి, అందుకే నేను అవైతే ఏం తేయలేదు. తోటకూరలు అయితే మా ఆయన ఇష్టపడాడు అనమాట. నన్ను అయితే ఎప్పుడు అంటూ ఉంటాడు, ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా తోటకూరలు తెస్తావని. అందుకని ఈసారి తోటకూరలు ఏం తీసుకురాలేదు, అన్ని కూరగాయలే తెచ్చాను. అంతే ఫ్రెండ్స్, ఇన్నే కూరగాయలు అనమాట. ఈరోజు మార్కెట్ అయితే ఇది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయాలి. చెప్పు, కామెంట్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఇప్పుడు గ్రేప్స్ వాష్ చేసుకొని మంచిగా గ్రేప్స్ తింటుంది లిష్కా. మరి నీకు గ్రేప్స్ కావాలా వద్దా? వద్దా? ఏమో చేసేగా.